నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూ తయారీలో అసలు ఏం వాడారు, 2019 నుంచి 24 వరకు ఏమి వాడి ఆ లడ్డూ తయారు చేశారని చెప్పి దేశంలోనే సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్టు 600 పేజీల దీన్ని ఆ రిపోర్ట్ని కోర్టుకు సమర్పిస్తే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి అబ్బా దేవుడా, ఆవు కొవ్వు పంది కొవ్వు అని డైరెక్ట్గా మెన్షన్ చేయలేదు, కల్తీ జరిగితే జరిగింది, పామాయిల్తో చేస్తే తప్పేముంది, పామాయిల్ తింటారు కదా, ఇప్పుడు స్వీట్ స్టాల్లో అంతా పామాయిల్తోనే కదా చేస్తారు, కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి క్షమాపణలు చెప్పాలని చెప్పి తెగ హడావిడి చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడు ఆవు కొవ్వు పంది కొవ్వు కలవలేదు కాబట్టి మేమే గెలిచామంట, కల్తీ జరిగినా పర్వాలేదు, ఆవు కొవ్వు పంది కొవ్వు అయితే లేదు కాబట్టి మేమే గెలిచాము. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఏ విధంగా అయితే ఆ గుడి మెట్లను క్లీన్ చేశారో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లక్షల దేవాలయాల యొక్క ఆ మెట్లు క్లీన్ చేయాలని చెప్పి వాళ్ళైతే చెప్తా ఉన్నారు. సో వాస్తవానికి ఆ విచారణ తరువాత 600 పేజీల నివేదికలో ఏముంది అనేటువంటి విషయాన్ని ఒకసారి చూస్తే ఇక చూడండి, ఇది యాక్చువల్గా వాళ్ళు కోర్టుకు సమర్పించినటువంటి ఆ విచారణ రిపోర్టు. ఆ విచారణ రిపోర్ట్ ఏం చెప్తా ఉందంటే, ద ప్రోబ్ ఫౌండ్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్యూర్ కౌ ఘీ ద అక్యూజ్డ్ యూజ్డ్ అడల్టరెంట్స్ సచ్ యాజ్ పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ అండ్ పామోలిన్ సోర్స్డ్ ఫ్రమ్ బడ్జ్ కంపెనీ లిమిటెడ్ అంట. అదేందో బడ్జ్ కంపెనీ, వీళ్ళే ఏమైనా పెట్టినారేమో తెలియదు, బడ్జ్ కంపెనీ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేశారు, అది కోల్కతాలో ఉంది. దీస్ ఆయిల్స్ వేర్ బ్లెండెడ్ విత్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ జెన్యూన్ ఘీ. అంటే వీళ్ళు ప్రొక్యూర్ చేసినటువంటి ఆ 60 లక్షల కేజీల నెయ్యి ఏదైతే ఉందో దాంట్లో వాసన కోసం కొద్దిగా నెయ్యి వేసి అది టెస్ట్లో పాస్ అవ్వడానికి కొన్ని కెమికల్స్, ఏం కెమికల్స్ కలిపారంటే బేటా కెరోటిన్ అండ్ యాసిటిక్ యాసిడ్ ఈస్టర్ అండ్ సింథటిక్ గీ ఫ్లేవర్, ఇవన్నిటిని కలిపి, అంటే సింథటిక్ గీ ఫ్లేవరు ఏ విధంగా తయారు చేస్తారని చెప్పిందనే మీరు వెళ్ళి చాట్ జీపీటీనో గూగుల్నో లేకపోతే జెమినీనో అడగండి. ఆవు కొవ్వు పంది కొవ్వు వాడి కూడా ఇలాంటి ఫుడ్ కలర్స్ తయారు చేస్తారు, ఇలాంటి ఇది ఈస్టర్ అంటారు కదా, ఆ ఈస్టర్ని తయారు చేస్తారని చెప్పి ఉంది. కానీ నివేదికలో వాళ్ళేమి ఆవు కొవ్వు పంది కొవ్వు కలిపినటువంటి ఈస్టర్ని వాడినారని తెలియలేదు. సో ఇది విచారణలోనే ఉంది. సో వాళ్ళు విచారణ చేసిన తర్వాత వాళ్ళ రిపోర్ట్ మాత్రమే కోర్టుకు సమర్పించారు. ఇప్పుడే వచ్చిందనే వీళ్ళు అసలు కల్తీ జరిగితే జరిగింది, కానీ వీళ్ళు చెప్పినటువంటి ఆవు కొవ్వు పంది కొవ్వు లేదు కదా అని చెప్పి క్షమాపణలు చెప్పాలంట. సిగ్గుండాలి కొంచెన్నా. సో అధికారం ఇచ్చి 151 సీట్లు ఇచ్చి హిందువులంతా ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తే కల్తీ నెయ్యి ఏదైతే ఉందో ఇది మేము చెప్పిందో లేకపోతే ఆంధ్రజ్యోతి చెప్పిందో, ఈనాడు చెప్పిందో, చంద్రబాబు నాయుడు గారు చెప్పిందో, పవన్ కళ్యాణ్ గారు చెప్పిందో, నారా లోకేష్ గారు చెప్పిందో, తెలుగుదేశం పార్టీ క్యాడర్ చెప్పిందో, జనసేన పార్టీ క్యాడర్ చెప్పిందో, బీజేపీ వాళ్ళు చెప్పిందో కాదు. దేశంలోనే సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు, అంటే వీళ్ళకు కోర్టు అంటే భయం ఉంటే కదా, ముందు కోర్టు ఏమైనా చెప్పని మన పేపర్లో మనకు నోటికి వచ్చిందే రాస్తామన్నట్లు వీళ్ళకు నోటికి వచ్చింది రాస్తా ఉన్నారు. 20 కోట్ల లడ్డూలు తయారు చేసి కల్తీ నెయ్యితో పామాయిలు మరి పామ్ కెర్నలు అదేవిధంగా పామోలిన్ అనేటువంటి పదార్థాలతో తయారు చేసినటువంటి కృత్రిమ నెయ్యి, అంటే కల్తీ నెయ్యి, ఒక చుక్క కూడా పాలు సేకరించినటువంటి డైరీలకు కమిషన్లకు కకృతిపడి ఆర్డర్లు ఇచ్చి ఆ నెయ్యి సరఫరా చేయించుకొని 20 కోట్ల లడ్డూలు తయారు చేసి, 20 కోట్ల లడ్డు అంటే ఒక లడ్డును 5 మందిన తింటారు, అది ప్రసాదం కాబట్టి, అంటే దాదాపుగా 100 కోట్ల మంది హిందూ బంధువులకు తినిపించినటువంటి ఈ దుర్మార్గులు ఇప్పుడు వచ్చి అందులో ఆవు కొవ్వు లేదు కదా, పంది కొవ్వు లేదు కదా అని చెప్పి మంగళవారం కబుర్లు చెబుతా ఉన్నారు. సో జనాలు మొత్తం గమనిస్తూ ఉన్నారు. అంటే కల్తీ నెయ్యి వాడచ్చు, తిరుమల అంటే ఏమి, అది లడ్డు అంటే ఏమి, అది కూడా ఒక స్వీటే కదా, స్వీట్ స్టాల్లో ఇప్పుడు లడ్డు పామాయిల్తో చేయడం లేదా, ఇప్పుడు మీకు తిరుమల లడ్డును పామాయిల్తో చేస్తే మీకు వచ్చినటువంటి నొప్పేమి అని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో బరి తెగించి పోస్టులు పెడతా ఉన్నారంటే ఈ సమాజం ఎటువైపు వెళ్తా ఉంది? హిందూ బంధువులు ఒకసారి ఆలోచించుకోవాలి. వైఎస్ఆర్సీపీ వెనకాల నడుస్తున్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరుమల పవిత్రమైనటువంటి ప్రసాదమైనటువంటి ఆ లడ్డూని ఒక స్వీట్ స్టాల్లో స్వీట్ లాగా భావిస్తూ ఉన్నారంటే మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎవరికి సపోర్ట్ చేస్తూ ఉన్నాము, ఎలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నాము, ఓట్లు వేస్తూ ఉన్నాము అని చెప్పి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకసారి వాళ్ళ పోస్టులు చూడండి, వాళ్ళు 5 రూపాయల ఆర్టిస్టులు ఏ విధంగా వాళ్ళు
వాళ్ళు అడ్డగోలుగా వాదిస్తూ ఉన్నారు. సరే, వాళ్ళు ఏదో 5 రూపాయలకు కకృతి పడి వాదించారంటే ఒక అర్థం పర్థం ఉంటుంది. మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి దుర్మార్గులు, హిందూ వ్యతిరేకులు బయటకు వచ్చి అది ఆవు కొవ్వు లేదు, పంది కొవ్వు లేదు, పామాయిల్తో చేస్తే మీకు వచ్చినటువంటి నొప్పేమి, పామాయిల్ ఉంది కానీ, పామ్ కెర్నల్ ఉంది కానీ, పామోలిన్ ఉంది కానీ ఆవు కొవ్వు లేదు కదా అని చెప్పి దిగజారేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారంటే అసలు ఆంధ్రప్రదేశ్ ఎక్కడికి వెళ్తా ఉంది? హిందువుల మనోభావాలను వీళ్ళు ఏ విధంగా ఆటలాడుకుంటున్నారు? హిందూ దేవుళ్ళంటే వీళ్ళకు ఎంత చులకన, హిందూ సాంప్రదాయాలంటే వీళ్ళకు ఎంత అగౌరవము, అపహాస్యమో ఒక్కసారి చూడండి. సో మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు, బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ నాయకులు వచ్చి మాట్లాడవలసినటువంటి మాటలా ఇవి? సో ఆవు కొవ్వు పంది కొవ్వు లేదు కాబట్టి మేము తప్పు చేయలేదంట. మరి 235 కోట్ల రూపాయలు తిరుమల నుంచి కొట్టేసిన దానికి సమాధానం ఏముంది? మరి పామాయిలు, పామ్ కెర్నలు వీటిని తయారు చేసి మిమ్మల్ని లడ్డు తయారు చేయమని శ్రీవారు ఏమైనా చెప్పారా? స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తయారు చేయాలి శ్రీవారి ప్రసాదము అని చెప్పి అక్కడ స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా, ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ కమిషన్లకు కకృతి పడి హిందువులే కదా వాళ్ళు ఏం పీకుతారులే, కులాల వారీగా, పార్టీల వారీగా, ప్రాంతాల వారీగా వాళ్ళు విడిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళని కించపరిచినాను, వాళ్ళు నోరు మెదపరు, కుక్కిన పేన్లాగా పడి ఉంటారనేటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు హిందువుల మనోభావాలతో ఆటలాడుకున్నారు. అంటే పామాయిల్తో, పామ్ కెర్నల్తో చేస్తే పర్వాలేదంట, ఆవు కొవ్వు పంది కొవ్వు కలవలేదనేసి ఇప్పుడు అడ్డగోలుగా వాదిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఈస్టర్ అనేటువంటి ఈ పదార్థం ఏదైతే ఉందో, ఫుడ్ కలర్ ఏదైతే ఉందో, మరి ఆ నెయ్యి వాసన రావడానికి కలిపినటువంటి కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి జంతు కలేబారాలతోనూ జంతువుల కొవ్వుతోనూ తయారు చేస్తారు అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. మరి వాళ్ళు ఆ ఫుడ్ కలర్లు దేంతో తయారు చేసినారని ఎలా తెలుస్తుంది? విచారణలో బయటపడుతుంది. అప్పుడే ఎందుకు? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, హిందువులను మోసం చేయొచ్చేమో కానీ హిందూ దేవుళ్లను మోసం చేయాలని చూస్తే సామ్రాజ్యాలే కూలిపోయాయి, రాజులే ఎటు లేకుండా పోయారు. మనం చూసాం బ్రిటిష్ వాళ్ళు ఏమైపోయారో, మనం చూసాం ఎంతమంది మహమ్మదీయులు మన దేశం మీద దాడి చేసి సనాతన ధర్మాన్ని లేకుండా చేస్తామని చెప్పిన వాళ్ళంతా ఏమైపోయారు, ఆ దేశాలంతా ఏమైపోయింది. మరి మన భారతదేశం కావచ్చు, మన సనాతన ధర్మం కావచ్చు, మన హిందుత్వం కావచ్చు, హిందూ దేవుళ్ళు కావచ్చు, హిందూ సాంప్రదాయం కావచ్చు, ఈ భక్తి అనే ఆ పవిత్రత ఏదైతే ఉందో అది ఇంకా బతికే ఉంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.